నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 53,47,315 కోట్లతో వార్షిక పద్దు. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్తో రక్షణ శాఖకు భారీగా నిధులు. గతేడాది కంటే 15% కేటాయింపులు పెంపు. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులు యథాతథం. షేర్ల బైబ్యాక్ పై క్యాపిటల్ గెయిన్స్ పన్ను. (2047) మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందన్న ప్రధాని. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని మోదీ వ్యాఖ్య. బడ్జెట్లో మరోసారి రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్న భట్టి. ఫార్మా రంగంలోనూ హైదరాబాద్కు మొండి చెయ్యి చూపారని ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారిస్తున్న సిట్ బృందం. నందినగర్లో 4 గంటలుగా కొనసాగుతున్న విచారణ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానమై ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును తెచ్చింది. భారతీయ వస్తు సేవల నాణ్యతలను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలిపింది. ఎగుమతులకు ఉన్న ఏ అవకాశాన్ని విస్మరించరాదని ఉద్ఘాటించింది. పారిశ్రామిక ప్రగతికి సమగ్ర మౌలిక వసతులు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. కీలక రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలకాల్సిన ఆవశ్యకతను తెలిపింది. దేశ యువశక్తి కేంద్రంగా ప్రణాళికలు, విధానాలు ఉండాలని పేర్కొంది. యువత నైపుణ్యాలు ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. కొత్త తరం ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. బలాలను గుర్తించి బలహీనతలను అధిగమించి మొత్తంగా ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అప్పుడే బలిష్టమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతామని తెలిపింది. అప్పుడే ప్రపంచం భారత్ను గుర్తించడమే కాకుండా గౌరవిస్తుందన్న సందేశాన్ని ఇచ్చింది. వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని సగర్వంగా ప్రకటించింది. ఈ మేరకు 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచుతామన్న ఆమె పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు వంటి ప్రాధాన్యాలను వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలమిచ్చింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. మూలధన రాబడులను 18,14,165 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో 16,95,768 కోట్లు రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వడ్డీల చెల్లింపులకు 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలోటు 4.3% పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారా 24%
శాతం సేకరించనున్నట్లు తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21%, కార్పొరేట్ పన్నుల ద్వారా 18%, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15%, పన్నేతర ఆదాయం 10%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6%, కస్టమ్స్ సుంకాల ద్వారా 4%, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2% వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 22% ఇవ్వనున్నట్లు తెలిపారు. వడ్డీ చెల్లింపులకు 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17% కేటాయించారు. రక్షణ రంగానికి 11%, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8%, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీల కోసం 7%, మేజర్ రాయితీలకు 6% ప్రతిపాదించారు. ఇతర ఖర్చులు 7%, సివిల్ పెన్షన్లకు 2% కేటాయించారు. ద్రవ్య క్రమశిక్షణ దిశలో ద్రవ్యలోటు తగ్గించే దిశగా అడుగులు వేసిన ఆర్థిక మంత్రి ఆర్థిక స్థిరత్వం సాధించడాన్ని ప్రాధాన్యంగా నిర్దేశించుకున్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమ్మిళిత వృద్ధి ఆవశ్యకమన్న ఆమె అభివృద్ధి ఫలాలు పేదలందరికీ చేరాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు. Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region and sector has access to resources, amenities and opportunities for meaningful participation. ఈ కర్తవ్యాలను నెరవేర్చేందుకు నిరంతరం నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి ఏఐ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగైన పాలన కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్లో మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేసిన ఆర్థిక మంత్రి రవాణా శాఖకు అత్యధికంగా 5,98,520 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్ శాఖకు 1,09,029 కోట్లు, సామాజికాభివృద్ధికి 62,362 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో కార్పొరేట్ రంగం ఇన్వెస్టర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించి పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 6 దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్లో ప్రత్యక్ష పరోక్ష పన్నులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంస్కరణలు ప్రతిపాదించారు. దేశీయ మార్కెట్లలో ఇకపై అన్ని రకాల షేర్ హోల్డర్లకు షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్ను విధిస్తామని మంత్రి ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22% పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30% పన్ను ప్రతిపాదించారు. మరోవైపు సెక్యూరిటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ లావాదేవీలపై పన్నును 0.02% నుంచి 0.05% పెంచుతున్నట్లు ప్రకటించారు. అటు దేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ఆర్థిక మంత్రి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ సంస్థలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారా దేశీయ వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల పరికరాల దిగుమతులపై 2035 వరకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. విద్యార్థులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐల వంటి పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై విదేశీ ఆస్తుల వివరాల వెల్లడి తప్పనిసరి చేశారు. విదేశీ విద్య, వైద్య పర్యటనకు టీసీఎస్ తగ్గించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ 5% నుంచి 20% వరకు ఉండగా దానిని 2% కుదించారు. మానవ వనరుల సరఫరా ఏజెన్సీలపై 1 లేదా 2% టీడీఎస్ విధించాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై సుంకాన్ని 20 నుంచి 10% తగ్గించారు. రోడ్డు ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించినట్లు ప్రకటించారు. మరోవైపు గతంలో ప్రతిపాదించిన నూతన ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితులను యథావిధిగా కొనసాగించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించిన ఆర్థిక మంత్రి జైలు శిక్ష 2 ఏళ్లకు కుదించారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష మినహాయించనున్నట్లు వివరించారు. నిర్దేశిత గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ టీడీఆర్ రిఫండ్ పొందే వెసులుబాటు కల్పించారు. రివైజ్డ్ ఐటీ రిటర్నుల దాఖలు
దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. ITR 1, ITR 2 ఫైలింగ్ కు జూలై 31 వరకు, నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టులు ఫైల్ చేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో వికసిత్ భారత్ లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది 11.2 లక్షల కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి స్వల్పంగా పెంచారు. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు పశ్చిమ బెంగాల్లోని డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య కొత్త సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలు, ఓడరేవులను అనుసంధానించడం సహా 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది మౌలిక సదుపాయాల కల్పనకు 11.1 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి ఆ మొత్తాన్ని 12.2 లక్షలకు పెంచింది. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముంబై పుణె, పుణె హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి రైల్వే కారిడార్ల వల్ల ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. సుదూర ప్రయాణాలకు ఈ కారిడార్లు పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. అవి ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా రోడ్డు, ఇప్పటికే ఉన్న రైలు నెట్వర్క్లో రద్దీని తగ్గిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. పర్యావరణ హితమైన సరుకు రవాణాను ప్రోత్సహించడానికి పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి గుజరాత్లోని సూరత్ వరకు కొత్తగా రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనేక రాష్ట్రాలు, జిల్లాలను కలిపే 2 రవాణా కారిడార్ల పనులు కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నగరాలు, దేశాభివృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలకు చోదకాలని టైర్ 2, టైర్ 3 పట్టణాలు, టెంపుల్ టౌన్లలో ఆధునిక మౌలిక సదుపాయాలు, కనీస వసతుల కల్పనకు వచ్చే 5 ఏళ్లలో ఒక్కో సిటీ ఎకనామిక్ రీజియన్లో 5,000 కోట్లు వ్యయం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Cities are India's engines of growth, innovation and opportunities. We shall now focus on Tier 2, Tier 3 cities and even temple towns which need modern infrastructure and basic amenities. An allocation of 5,000 crore per CER over 5 years is proposed for implementing their plans through a challenge mode with a reform-cum-result-based financing mechanism. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన తాల్చేర్, అంగులు ప్రాంతాలను కళింగనగర్ పారిశ్రామిక కేంద్రాన్ని పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తూ వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం రీజనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జలమార్గాల పరిధిలోని యువతకు శిక్షణ, నైపుణ్యాలను పొందేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. జలమార్గాల అవసరాల కోసం వారణాసి, పాట్నాలో నౌకల మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైలు, రోడ్డు మార్గాల నుంచి జలమార్గాలకు మారటాన్ని ప్రోత్సహించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీర ప్రాంతాల షిప్పింగ్ వాటాను 6% నుంచి 12% పెంచటమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా విద్య, నైపుణ్య రంగాలపై కేంద్రం దృష్టి సారించింది. విద్యారంగానికి 139,289 కోట్లు కేటాయించారు. బాలికల విద్యను పెంచేందుకు దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో 5 యూనివర్సిటీల టౌన్షిప్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలోని 700 జిల్లాల్లో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్న నిర్మల, ఎస్టీఈఎం ఉన్నత విద్యలో బాలికల ప్రవేశం, సురక్షతను పెంచేందుకు ఇది కీలకమని తెలిపారు.
ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో 1500 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగానికి భారీ పుష్ లభిస్తుందన్నారు. ఈశాన్య భారత్లో కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐ సహా ఆవిర్భవిస్తున్న కొత్త సాంకేతికతలకు మద్దతిచ్చేందుకు నిధులు కేటాయించనున్నట్లు నిర్మల తెలిపారు. Our government will support states through challenge route in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions, skill centers and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, Viability Gap Funding and capital support, one girls' hostel will be established in every district. నైపుణ్య శిక్షణలో భాగంగా 5 ఏళ్లలో 1 లక్ష అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు. వెల్నెస్, యోగా, గెరియాట్రిక్ కేర్లో 1.5 లక్షల మల్టీ స్కిల్డ్ కేర్ గివర్లకు శిక్షణ ఇస్తామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో బిజినెస్ స్కిల్స్ పెంచడానికి ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ఐసీఎంఏఐతో మాడ్యులర్ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు దివ్యాంగన్ కౌశల్ యోజన, ఏవీజీసీ, ఐటీలో టాస్క్ ఓరియంటెడ్ రోల్స్ కు ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు. Emerging technologies including AI. Adoption of technology is for the benefit of all people. Farmers in the field, women in STEM, youth keen to upskill, and Divyangjan to access newer opportunities. The government has taken several steps to support new technologies through AI Mission, National Quantum Mission, Anusandhan National Research Fund, and Research and Development and Innovation Fund. గ్రామీణాభివృద్ధి రంగానికి 2,73,000 కోట్లు కేటాయించారు. అందులో వీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లను కేటాయించారు. సంవత్సరానికి 125 రోజుల పనిని హామీ ఇచ్చే వీబీజీ రామ్జీ పథకం ఉపాధి హామీ పథకం స్థానాన్ని భర్తీ చేయనుంది. వీబీజీ రామ్జీ అమలులోకొచ్చి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే వరకు ఉపాధి హామీ పథకం కొనసాగుతోంది. భూవనరుల విభాగానికి 2,654 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకి 19,000 కోట్లు కేటాయించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం 19,200 కోట్లు, ఆవాస్ యోజన, గ్రామీణ కోసం 54,916 కోట్లు కేటాయించారు. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ ఏడాది రక్షణ రంగానికి బడ్జెట్ను కేంద్రం భారీగా పెంచింది. 7.85 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఆపరేషన్ సింధూర్తో అత్యాధునిక ఆయుధాల అవసరాలను గుర్తించిన కేంద్రం మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ను 15% పెంచింది. రక్షణ దళాల ఆధునికీకరణకు గతేడాది 1.8 లక్షల కోట్లను కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు పెంచింది. విమాన ఇంజిన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 63,733 కోట్లు కేటాయించింది. నౌకాదళానికి 25,023 కోట్లను కేంద్రం కేటాయించింది. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24% పెంచింది. పింఛన్ల కోసం కేటాయింపులను 6.53% పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ కు కూడా నిధులను కేంద్రం పెంచింది. గత 3 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా ఈసారి 255 కోట్లు కేటాయించింది. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్ ప్రాజెక్టులకు 1,989 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్పై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రత, అభివృద్ధి, ఆత్మనిర్భర్ను బ్యాలెన్స్ చేస్తూ పద్దును సిద్ధం చేశారని చెప్పారు.
దేశంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మెడికల్ టూరిజంలో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు దేశవ్యాప్తంగా 5 మెడికల్ హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10,000 మంది గైడ్స్ కు నైపుణ్య శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్వోదయలో భాగంగా తూర్పు తీరంలో ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన నిర్మలా సీతారామన్ 5 పూర్వోదయ రాష్ట్రాలకు 5,000 విద్యుత్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వివరించారు. థేరవాద, మహాయాన, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. The tourism sector has the potential to play a large role in the employment generation. I propose to set up a National Institute of Hospitality by upgrading the existing National Council for Hotel Management and Catering Technology. It will function as a bridge between academia, industry and government. I also propose a pilot scheme for upskilling 10,000 guides in 20 iconic tourist sites through a standardized, high-quality 12-week training course in hybrid mode in collaboration with the Indian Institute of Management. A national destination digital knowledge grid will be established to digitally document all places of significance. We will develop ecologically sustainable mountain trail in Himachal Pradesh, Uttarakhand and Jammu Kashmir. Also in Araku Valley and Podigai Malai, I propose to develop 15 archaeological sites into vibrant experiential cultural destinations. Excavated landscapes will be open to the public through curated walkways. Immersive storytelling skills and technologies will be introduced. భారత్లో క్రీడల అభివృద్ధి కోసం క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా మిషన్ను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈసారి క్రీడా రంగానికి 4,480 కోట్లను కేటాయించారు. ఇది గతేడాది కన్నా 1,133 కోట్లు అధికం. 10 ఏళ్లలో క్రీడారంగాన్ని సమూలంగా మార్చేందుకు అధిక నాణ్యత, సరసమైన ధరలు కలిగిన క్రీడా వస్తువులకు భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రాథమిక, మధ్య, ఉన్నత స్థాయిలో శిక్షణా కేంద్రాలతో సమగ్ర నైపుణ్య అభివృద్ధిని ఖేలో ఇండియా మిషన్ సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది. కోచ్లు, సహాయక సిబ్బంది పెంపుతో పాటు క్రీడా వ్యవస్థలో సాంకేతికత అభివృద్ధిని ఈ మిషన్ బలోపేతం చేస్తుందని పేర్కొంది. క్రీడాకారులకు తగిన వేదికలను అందించడానికి వివిధ పోటీలు, లీగ్లను నిర్వహించడం సహా శిక్షణ, క్రీడా మౌలిక సదుపాయాలను ఖేలో ఇండియా మిషన్ అభివృద్ధి చేస్తుందని వెల్లడించింది. 2026-27 వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి హైదరాబాద్ కు ఊరట కలిగించే ప్రకటన చేశారు. పూణే, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ, వారణాసి, సిలిగుడి, చెన్నై, బెంగళూరు మధ్య మొత్తంగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12,02,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 11,02,000 కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. దేశ మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడుతూ ఈ కారిడార్ల గురించి సీతారామన్ వెల్లడించారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమయాన్ని కుదిస్తాయని, రోడ్డు మార్గం, ఇప్పటికే ఉన్న రైల్ నెట్వర్క్లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 2026-27 బడ్జెట్లో దేశీయ తయారీ రంగానికి, ఎగుమతులకు ప్రోత్సాహకంగా కస్టమ్స్ పన్నుల్లో పలు మార్పులు చేపట్టారు. ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది. ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో ఓసారి చూద్దాం. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రముఖంగా క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాలు, క్రిటికల్ మినరల్స్, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, సోలార్, విండ్ మిల్ పరికరాలు వంటి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం బీసీడీని తొలగించారు. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ TCS ను 2% తగ్గించారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ
విదేశీ విద్యపై టీడీఎస్ ను తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2% తగ్గించారు. అలాగే దేశీయ జాలర్లు పట్టే చేపలపై, పలు రకాల దుస్తులు, బూట్లపై, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా లిథియం అయన్ బ్యాటరీతో తయారైన మొబైల్స్, ఈవీ బ్యాటరీలు సహా క్రీడా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అంతరిక్ష రంగంలో లాంచ్ వెహికల్స్ తయారీకి సంబంధించిన పరికరాలపై 5% ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగించారు. పౌర విమానాల తయారీకి సంబంధించిన విడిభాగాలు, మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గనున్నాయి. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా ధరలు పెరగనున్నాయి. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు సహా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే కలిగిన వస్తువుల ధరలు ప్రియంకానున్నాయి. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ ధరలు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు పెరగనున్నాయి. అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరగొచ్చు. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానాను 100% పెంచారు. 2026-27 బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా మత్స్య, పశుసంవర్ధక రంగాలకు పెద్దపీట వేశారు. సంప్రదాయ పంటల సాగుపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేశారు. గ్రామీణ ఉపాధిని మెరుగుపరిచేందుకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం 1,62,671 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది గతేడాది కంటే 7.12% ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశం. భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లలో పట్టే చేపలపై ఎటువంటి పన్ను విధించవద్దని బడ్జెట్లో నిర్ణయించారు. విదేశీ పోర్టుల్లో చేపలను దించినా వాటిని ఎగుమతులుగానే పరిగణిస్తారు. సీఫుడ్ ఎగుమతిదారులు తమకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు ఉన్న డ్యూటీ ఫ్రీ పరిమితిని 1% నుంచి 3% పెంచారు. దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత సరోవర్లను మత్స్య సంపద అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. పశు పోషణ ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం 20,000 మంది పశు వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు ప్రైవేట్ రంగంలో వెటర్నరీ కాలేజీలు, ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తారు. వరి, గోధుమలకే పరిమితం కాకుండా ఆదాయం ఎక్కువగా వచ్చే పంటలపై ఈసారి దృష్టి సారించారు. కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు సాగుకు ప్రత్యేక మద్దతు ప్రకటించారు. జీడిపప్పు, కోకోకు సంబంధించి 2030 నాటికి భారత్ను ఈ రంగాల్లో గ్లోబల్ బ్రాండ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. పాత కొబ్బరి తోటల స్థానంలో కొత్త రకం మొక్కలను నాటేందుకు ప్రోత్సాహకాలు అందివ్వనుండటంతో 3 కోట్ల మంది ఆధారపడే ఈ రంగానికి ఊతమిచ్చినట్లయింది. బాదం, వాల్నట్స్, పైన్ నట్స్ సాగును విస్తరిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు ప్రోత్సాహం అందనుంది. భారతీయ గంధపు చెట్ల వైభవాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. టెండు ఆకులపై వసూలు చేసే టీసీఎస్ రేటును 2% తగ్గించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలను బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్గా పనిచేస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర భారత్కు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెట్టారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी. जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎరువులకు రాయితీని బడ్జెట్లో కేంద్రం పెంచిందని, దీనివల్ల రైతులు కూడా లబ్ధి పొందుతారన్నారు. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కుకు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను కేంద్రం ఏర్పాటు చేయనుందని, రాష్ట్రంలో కూడా 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరవుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయన్న ఆయన, డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుందని పేర్కొన్నారు. మెట్రో రైలు గురించి ప్రత్యేకంగా బడ్జెట్లో ఉండదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెట్రోపై డీపీఆర్ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు ఇస్తుందని వివరించారు.
100% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కేంద్రీకృతంగా ఈ బడ్జెట్ అన్ని చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, ఈరోజు మెట్రో కావచ్చు, లేకపోతే ఈరోజు హై స్పీడ్ ట్రైన్లు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయంటే ఊగనే రాదు. అన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ ఉంది. అన్ని రకాలుగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి కమర్షియల్ క్రాప్స్ ప్రోత్సహించడం, అది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మహిళలకు సంబంధించి ఈరోజు అనేక రకాలుగా పొదుపు సంఘాలకు 10 కోట్ల మంది ఉన్నారు. మరి రామ్జీ అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచేది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ది ప్రగతిని ప్రతిఫలిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. బడ్జెట్తో ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళుతుందన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బడ్జెట్పై రామచంద్రరావు స్పందించారు. హైదరాబాద్కు హైస్పీడ్ రైళ్లతో మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, ఫార్మా, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారని రామచంద్రరావు పేర్కొన్నారు. ప్రైవేటైజేషన్ తో పాటు ప్రభుత్వ రంగంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ మన ఒక భారతదేశంలో అందరికీ, తర్వాత తెలంగాణ కూడా ఒక మంచి ఉపయోగకరమైనటువంటి ఒక బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా హైదరాబాద్, తెలంగాణలో దాన్ని అమలు పరచడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఉన్న అనేక ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఆ ఒక నిర్ణయాలు ఈ యొక్క ఇక్కడ అమలు పరుస్తున్నాం. కాబట్టి దానివల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ముఖ్యంగా మంచి ఒక వారి ఆకాంక్ష తగ్గట్టు మంచి బడ్జెట్ గా భావిస్తా ఉన్నాము. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు చూసి నిరాశకు గురయ్యామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పెదవి విరిచారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, మూసీ ప్రక్షాళన సహా కీలక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని అసహనం వ్యక్తం చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా రాష్ట్రం విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశామని, అందుకనుగుణంగా నిధుల ఊసే లేదని భట్టి అసంతృప్తి వెలుబుచ్చారు. ఆరెంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్ను చిన్నచూపు చూశారని భట్టి పేర్కొన్నారు. రీజనల్ మెడికల్ హబ్ అని బడ్జెట్లో ప్రస్తావించినా అందులోనూ తెలంగాణకు చోటు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించినా టూరిజం విషయంలోనూ రాష్ట్రానికి నిధులు కేటాయింపు ఊసేలేదని వాపోయారు. మేడారంపైన కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా కలిసి రావాలన్న ఉప ముఖ్యమంత్రి మరోమారు ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మలమ్మను కలుస్తామని చెప్పారు. ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. బయోఫార్మా అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం. కానీ అందులో కూడా ఏం లేదు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో, ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా భారత్ బయోటెక్ చూసి మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇన్లాండ్ వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని అక్కడ కూడా ఏం కనపడలేదు. కానీ ఎన్నిసార్లు అడిగినా సెమీ కండక్టర్ పార్క్స్ ఎందుకు అంత సీరియస్గా సెమీ కండక్టర్ పార్క్స్ గురించి అడుగుతా ఉన్నాం అంటే, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటికీ అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ఎకో సిస్టమ్, ఉన్నటువంటి టాలెంట్ సిస్టమ్ కానీ, నాలెడ్జ్ హబ్స్ కానీ, వీటన్నిటిని వాడుకొని తెలంగాణకు ఒక్కదానికే కాదు దేశానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఈ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈరోజు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో తిరిగి మరొకసారి ఆర్థిక శాఖ మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. కేంద్ర బడ్జెట్ను వివిధ పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి. లిథియం బ్యాటరీల ఉత్పత్తికి అవసరమయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు వల్ల బలమైన ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలవుతుందని ఆటోమొబైల్ పరిశ్రమ SIAM తెలిపింది. సరుకు రవాణా కారిడార్లు, జలమార్గాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ దీర్ఘకాలిక స్థిర ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిందని పేర్కొంది. ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటును ప్రశంసించింది. ప్రపంచంలో భారత్ పోటీతత్వాన్ని పెంచడంపై బడ్జెట్ దృష్టి సారించి స్వావలంబన
వైపు చర్యలను వేగవంతం చేస్తుందని, మెరుగైన అంతర్గత కనెక్టివిటీ భారత్లో లగ్జరీ కార్ల డిమాండ్ను పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్ మహీంద్రా గ్రూప్ సంస్థలు పేర్కొన్నాయి. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ హేతుబద్దీకరణ, ఆలయ పట్టణాలు, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి కోసం 5,000 కోట్ల కేటాయింపు పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహకంగా మారుతుందని పర్యాటక పరిశ్రమ తెలిపింది. 10,000 మంది టూరిస్ట్ గైడ్స్ శిక్షణ, ఆతిథ్య విద్యలో పెట్టుబడులు వంటి నిర్ణయాల విలువ ఆధారిత పర్యాటకం వైపు స్పష్టమైన మార్పును సూచిస్తుందని పేర్కొన్నాయి. కేంద్ర బడ్జెట్పై భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో కేటాయింపులు చేశారని సీఐఐ ప్రతినిధులు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు బాగున్నాయని, ఏఐని వ్యవసాయంలో మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొంది. విద్యుత్, స్టీల్, సిమెంట్, రిఫైనరీ, కెమికల్స్ రంగాలను ప్రోత్సహించేలా కేటాయింపులు చేశారని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన సహా సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యమిచ్చారని సీఐఐ తెలిపింది. ఆరోగ్య రంగంలో మెడికల్ డివైస్ పరిశోధనల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయిస్తూ బాగుండేదని సీఐఐ అభిప్రాయపడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణేకు హైస్పీడ్ కనెక్టివిటీ మినహాయిస్తే ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని సీఐఐ ప్రతినిధి శేఖర్ రెడ్డి తెలిపారు. మంచి బడ్జెట్. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే బడ్జెట్ దాదాపు 11% పెరిగింది. 50 లక్షల కోట్ల నుంచి 56 లక్షల కోట్లకు పెరిగింది. బట్ బడ్జెట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, బ్యాలెన్స్డ్, పాలసీ స్టెబిలిటీతో ఉన్న బడ్జెట్ మంచి బడ్జెట్ గానే భావిస్తాను. కార్బన్ క్యాప్చర్, యూసేజ్ అండ్ స్టోరేజ్ అని చెప్పి అది ఉంది. 20,000 కోట్లు ఇస్తున్నారు నెక్స్ట్ 5 years లో. అది రీసెర్చ్ కి, డెవలప్మెంట్ కి ఇస్తున్నారని నేను అనుకుంటాను. సో అది మట్టుకు చాలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు రెండు రాష్ట్రాలు కూడా. ఈ బయోగ్యాస్ మిక్సింగ్ విత్ సిఎన్జి అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా రెండు రాష్ట్రాలు దానికి బెనిఫిట్ పొందొచ్చు. లార్జ్ గ్లోబల్ కంపెనీస్ ఇండియాకి వచ్చి వాళ్ళ ఓన్ డేటా సెంటర్ సెటప్ చేస్తారు. బికాస్ దే ఆర్ గెటింగ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్యాక్స్ హాలిడే టిల్ 2047. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, ఇట్ ఇస్ నాట్ ఎ షార్ట్ టర్మ్. ఎప్పుడైతే ఫారిన్ కంపెనీస్ అన్ని వచ్చి ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టి క్లౌడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాయో, మన ఇండియన్ కంపెనీస్కి, ఇండియా ఎంటర్ప్రైజ్ కంపెనీస్కి ఈ క్లౌడ్ సర్వీసెస్ విల్ బికమ్ లిటిల్ చీపర్. So adopting cloud become more easier and faster. Lot of data centers are going to come to India. మనకి ఈ సెక్టర్లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఆల్ దీస్ సెమీకండక్టర్ కంపెనీస్ ఆర్ దేర్. దే కెన్ ఇంక్రీజ్ దర్ R&D అండ్ స్టార్ట్ డెవలప్ ఓన్ IP and it can be having Indian own stack అన్నమాట. ద ఫస్ట్ టైం నేషనల్ బడ్జెట్లో సిటీ డెవలప్మెంట్, సిటీ ప్లానింగే కాదు, సిటీ ఎకనామిక్ రీజన్ అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక టర్మినాలజీ. అది ఏంటంటే ఒక సిటీ ఓన్లీ సిటీ లాగానే బతకదు, ఆ సిటీ మీద ఒక రీజన్ డిపెండెంట్ ఉంది అండ్ సిటీ కూడా ఆ రీజన్ మీద డిపెండెంట్ అయింది. గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఒక చాలా వెల్కమ్ అనౌన్స్మెంట్ ఉంది. దీనిలో అప్రోచ్ ఈజ్ నాట్ ఓన్లీ సిటీ డెవలప్మెంట్, సిటీ అండ్ రీజన్ కంబైన్డ్గా డెవలప్ అవ్వాలి. MSME సెక్టర్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఇన్ దిస్ కంట్రీ అండి. ఒకటి ఈక్విటీ సపోర్ట్ ఇస్తానని చెప్పానండి ఫర్ MSMEs. నియర్లీ 10,000 crore fund has been created. About 7 lakh crore liquidity support through TREDS and TREDS receivables ni collateral ga vadukomani adi oka scheme announce chesaru. Adi chala సంతోషకరమైన విషయం. అది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటలుగా కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. నందినగర్లోని ఆయన నివాసంలోనే ఉదయం నుంచి కూడా, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ విచారణ కొనసాగుతుంది. 11 గంటల సమయంలో ఆయన నందినగర్లో నివాసానికి చేరుకో అక్కడి నుంచి ఆయన మధ్యాహ్నం 3 గంటలకి విచారణ ప్రారంభమైంది. ఆయన దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిట్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే మరికొద్దిసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం కనపడుతుంది. దీని మీద ఇంకా సుదీర్ఘంగా మధ్యాహ్నం నుంచి కూడా ఈ విచారణ అంతా కొనసాగుతుంది. ఈయన నందినగర్లో ఉన్నటువంటి నివాసంలో 3వ అంతస్తులో ఆయన విచారణ అంతా కొనసాగిస్తుంది. అయితే విజయ్ కుమార్ సిట్లో మెంబర్ అండ్ ఎస్బీ జాయింట్ సిపిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలోనే ఇదంతా కొనసాగుతుంది. మొత్తం మానిటరింగ్ అంతా సజ్జనార్ సిట్ చీఫ్ చూస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న విచారణలో ప్రధానంగా ఈ అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు, పోలీసు అధికారులు ఇచ్చినటువంటి 4 నిందితులు కూడా ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, దీనిలో భాగంగా దీంతో పాటుగా అప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించినట్టు దాంట్లో ఒక విచారించిన టైంలో మొన్న ఆయన స్టేట్మెంట్లో బేస్ చేసుకొని కూడా కేసీఆర్ని విచారిస్తున్నారు. మరోవైపు విచారణలో భాగంగా అప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యేల
కొనుగోలు అంశంకి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు వెంటనే అక్కడ పోలీసులు సీజ్ చేసినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఇతరకు సంబంధించినటువంటి వివరాలు, అక్కడ ఆడియోలు, వీడియోగ్రఫీ అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టిన అంశంపై ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, వీడియోలు ఎలా బహిర్గతమయ్యాయి, దాంతోపాటుగా ఈ ప్రభాకర్ రావు అతని టీం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాలపై మీకున్నటువంటి సమాచారం ఏంటి అనేది దానిపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో ఈ కేసు విచారణ అంతా కూడా కేసీఆర్ విచారణ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నుంచి నేరుగా సిట్ అధికారులు వెళ్ళున్నారు. అయితే కేసీఆర్ ఇక్కడ ఉంటారా లేకపోతే నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ విచారణలో భాగంగా ప్రధానంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లు, దాంతోపాటుగా ఇప్పటి వరకు అంటే ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కొంతమంది ఇచ్చినటువంటి ఫిర్యాదులు, తర్వాత అప్పుడు రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి ఆదేశాలు, తర్వాత రెగ్యులర్గా ప్రగతి భవన్కి అప్పుడు ఈయన ప్రభాకర్ రావు అంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి వస్తున్నాడు అనే అంశం పైన దాంట్లో కూడా విచారణలో భాగంగా ప్రస్తావించారు. అయితే అతనికి మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎవరి మీద నిఘా పెట్టమని చెప్పారా, ప్రతిపక్ష నేతలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి నిఘా పెట్టారా, లేకపోతే మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి మరికొంతమందికి అప్పుడు మీ పార్టీ కోసం మీ పార్టీ కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళపై నిఘా పెట్టారా, ఈ అన్ని అంశాల మీద కూడా ప్రధానంగా సిట్ అధికారులు కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని అంతా కూడా మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు, దాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఈ విజయ్ కుమార్ అంటే జాయింట్ సిపి విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఈ విచారణ అంతా కొనసాగింది. సో మరికొద్దిసేపట్లో విచారణ అంతా పూర్తవనుంది. సో ఆయన నేరుగా ఇక్కడ నుంచి ఫామ్ హౌస్కి వెళ్తారని ఒక సమాచారం, లేదా అక్కడి నుంచి కేటీఆర్ ప్రగతి భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సో దీని మీద సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ఇక్కడే ఉంటారా లేకపోతే నేరుగా ప్రగతి భవన్కి వెళ్తారా, మన బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేక నేరుగా ఫామ్ హౌస్కి వెళ్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సో మనం చూడొచ్చు సిట్ అధికారులు దాదాపు వాళ్ళ స్టేట్మెంట్ అంతా కేసీఆర్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. కేసీఆర్ విచారణ దాదాపు ముగిసినట్లుగా తెలుస్తోంది. సో ఆయన స్టేట్మెంట్ అంతా కూడా సైన్ చేయించుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సిట్ అధికారులు కూడా ఇక్కడ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో అంటే ఈ నందినగర్కు వచ్చేటువంటి అన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళిన తర్వాత కేసీఆర్ లేదా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ని పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగియనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ ముగిసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన దాన్ని కేసీఆర్కి మొత్తం వినిపిస్తున్నారు. సో ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా స్టేట్మెంట్లో చెప్పిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ మొత్తం దాని మీద సంతకం తీసుకున్న తర్వాత సిట్ అధికారులు ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సో ఇది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశం. మరికొద్దిసేపట్లో ఈ విచారణ అంతా ముగిసి సిట్ అధికారులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనున్నారు. సో ఒకసారి ముగిసిన తర్వాత దీని మీద మరిన్ని అప్డేట్స్ మీకు అందజేస్తాను. ఓటు యువరాణి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. పార్టీ జెండాలతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పలుచోట్ల రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రభుత్వ వైఖరికి గులాబీ శ్రేణులు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హామీలను కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించి నోటీసుల పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు అక్బర్పేట, భూంపల్లి, మిరుదొడ్డి, రాయపూల్ మండల కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాపాలన పేరు మీద పగా ప్రతీకార పాలన చేస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఆయన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పోలీసులతోటి అధికారులను అడ్డం పెట్టుకుని వేధించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించే కార్యక్రమం మరి సిట్టు పేరు మీద చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ నువ్వు చిన్నోడిని చేయాలని చూస్తే ఆయన చిన్నోడు కాదు.
నువ్వు కేసీఆర్ని అవమానం చేస్తే ఆయన చిన్నోడు కాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బోరస్ సమీపంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇదొక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మంత్రుల క్వార్టర్లను బీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిల్లు శ్రీనివాస్, తుంగ బాలుని పోలీసులు అరెస్టు చేశారు. సిట్ విచారణ పేరిట కేసీఆర్ ఇబ్బంది పడటం సబబు కాదని గిల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బొగ్గు కుంభకోణం దృష్టి మళ్లించడానికి సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముందు నిరసన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసనలపై కాంగ్రెస్ మండిపడింది. తప్పు చేయని వారైతే కడిగిన ముత్యంలా బయటికి రావాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. చట్టం ఎవరి చుట్టం కాదన్న పీసీసీ అధ్యక్షుడు ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్న ఎంతటి వారైనా శిక్షా అర్హులేనని స్పష్టం చేశారు. సిట్ విచారణకు కేసీఆర్ సహకరించాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనను కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. నాటి ముఖ్యమంత్రికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ఏ తప్పు చేయని వారైతే విచారణను ఎదుర్కోవాలని సూచించారు. ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్యగా వాకిటి శ్రీహరి అభివర్ణించారు. అదేదో గొప్ప కార్యం చేసినట్టు మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఇంకా తెలియని విషయాన్ని ప్రపంచానికి తెలుపుదామనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఇజ్రాయెల్ కెంచి ఆ పరికరాలను అంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి తెలియకుండా వచ్చే సందర్భం ఉంటుందా? దుర్మార్గమైన చర్య చేసి మళ్ళీ తగదునమ్మ అన్నట్టు మేము శుద్ధ పుసాసలు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. గతంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు సీట్కి పిలిస్తే రాలేదా? కడిగిన ముత్యంలో బయటికి వెళ్ళిపోతే అయిపోయేది కదా. దీనికి మన రాష్ట్రం అంతా నిరసనలు. ఎందుకోసం నిరసనలు? ఫోన్ ట్యాపింగ్ అంశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న పీసీసీ సారథి ప్రముఖులను బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ పై విచారణలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని పునరుద్ఘాటించారు. దీంట్లో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా శిక్షార్హులే. ఈ నేరానికి పాల్పడినటువంటి ఎంతటి పెద్దవారైనా కానీ సిట్ విచారణ తర్వాత దోషులుగా తేలితే శిక్ష తప్పదు. అంత మాత్రం నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడకూడదు అంటే మాత్రం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. చట్టం ఎవరికైనా ఒకటే. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే ఒక భార్యాభర్తలు ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. నా వయసు 65 ఏళ్లు కాబట్టి నేను దీనికి అతిథుని. మీ ప్రమేయం లేదనుకుంటే తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం ఉంటుంది, నిరూపించుకోండి. దుర్మార్గపు పనులు చేసిన ముఠా నాయకుణ్ణి విచారణకు పిలిస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు హడావిడి చేస్తున్నాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ జరిగిందని స్వయంగా కవిత చెబుతుంటే దానిపై నోరు మెదపరేందుకని ప్రశ్నించారు. తెలంగాణను భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి ఆ మూటాకు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ సిట్టు పిలిస్తే ఎందుకు నాన్న యాగి చేస్తున్నారని అడుగుతా ఉంది. ఈరోజు కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చిన కవిత కూడా అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా ఆయన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరని చెప్పిన దానికి సమానం చెప్పలేక ఈరోజు ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం అనేది సబబు కాదు. చట్టానికి సహకరించాల్సిందే, వాస్తవాలను చెప్పాల్సిందే. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ రూపంలో పౌర హక్కులు హరించబడ్డాయని భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.